ఫర్దర్‌గా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకా హిట్ సాంగ్స్ ఏం రాబోతున్నాయి? ఆనంద్ దేవరకొండ అన్నది ఒకటి ఉంది. ఓకే. ఆనంద్ దేవరకొండ ఉంది. తర్వాత అల్లు అర్జున్ గారితో మీకు ర్యాపో ఎలా ఉండింది? అది ఎప్పటికీ మర్చిపోలేనిదండి. ఎందుకంటే అసలు నేను ఏవో చిన్న చిన్న సినిమాలు చేసుకునే టైంలో 'పుష్పలో' మీరు చేసిన ఐటెమ్ సాంగ్ హిట్ అయింది. సో ఆడియన్స్ అందరూ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే 'పుష్ప 2లో' ఉన్న ఐటెమ్ సాంగ్ కూడా మీరే కంపోజ్ చేస్తున్నారా అని? డెఫినెట్‌గా ఆగస్ట్ తర్వాత అయితే థియేటర్ దద్దరిల్లిపోతుంది. పుష్ప పుష్పరాజ్ ఎవతెక్కేది. కెరియర్ స్టార్టింగ్‌లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు ఆ క్రెడిట్ దక్కలేదు. ఇప్పుడు మనం చేసిన సాంగ్‌కి పెద్ద మాస్టర్ అనుకొని వేరే వాళ్ళ పేరు వేయడం. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. సుష్మిత గారు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు సో లారెన్స్ మాస్టర్తో అందరూ మాట్లాడాలి, కలవాలి అని అనుకుంటారు. ఇన్ని సాంగ్స్ చేసిన తర్వాత మీకు ఆయన నుంచి కాల్ రావడం కానీ మీరిద్దరు వర్క్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆయన స్టెప్స్ చూసుకుంటే నేను పెరిగా. సరే ఆయన ఒక్కసారి కలుద్దాం కుదిరితే అని. హీరో రామ్ గారు మీకున్న అనుబంధం గురించి చెప్పండి. నేను కొరియోగ్రాఫర్ అవుదామనే ఒక ఆలోచన ఆయన వల్లే వచ్చింది. ఆయన నాన్నలో నాని గారితో వర్క్ చేయడం ఆ ఎక్స్పీరియన్స్. మన పక్కింటి ఒక బ్రదరు, మన అన్నను, నా ఫ్రెండ్ ఎవరితో ఉన్నట్టే అనిపిస్తుంది. హలో గాయస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. అలానే వెల్కమ్ టు నందూస్ చాటర్ బాక్స్. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ ఎవరు అంటే పొలాకి విజయ్ గారు. మనం క్రికెట్లో హ్యాట్రిక్ కొట్టిన క్రికెటర్స్ని చూస్తాము, బట్ సాంగ్స్లో హ్యాట్రిక్ కొట్టి ప్రతి సాంగ్స్ హిట్ కొట్టిన కొరియోగ్రాఫర్ అని విజయ్ గారి గురించి మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన సక్సెస్ఫుల్ జర్నీ ఏంటి అనేది ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో నా ఇంట్రడక్షన్లోనే ఒక క్వశ్చన్ ఉంది. చిన్న మూవీస్తో జర్నీ స్టార్ట్ చేసి ఒక గ్రూప్లో డాన్సర్గా వచ్చి ఇవాళ పెద్ద పెద్ద స్టార్స్తో మూవీస్ చేస్తున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అంటే ఎవరైనా ఫస్ట్ నుంచి అది చిన్న నుంచే స్టార్ట్ అవుతారు కదా, నా జర్నీ కూడా అలాగే స్టార్ట్ అయ్యింది. బట్ ఏంటంటే నా జర్నీ కొంచెం దేవుడి దయ వల్ల కొంచెం ఫాస్ట్గా ముందుకు వచ్చాను. డాన్సర్గా ఉండేటప్పుడు అంటే ఇండస్ట్రీలో ఉండే కష్టాల గురించి తెలిసింది. సో ఏంటంటే అవన్నీ దాటుకుంటూ ఈరోజు ప్రతి సాంగ్, నేను చేసిన ప్రతి సాంగ్ ఇలా హిట్ అవుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు చాలా హ్యాపీగా. చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. అంటే నార్మల్గా ఏంటంటే ఓకే ఇయర్లీ ఒక సాంగ్ ఆర్ 2 సాంగ్లు హిట్ అయితే చాలు అనే అనుకునే నేను. బట్ సడన్గా నేను చేసిన ప్రతి సాంగ్ కూడా అలా రీచ్ అవ్వడం, ట్రెండింగ్ అవ్వడం, అదైతే చాలా చాలా హ్యాపీ అండి. మీరు ఎక్కడ లెగ్ పెడితే అక్కడ సక్సెస్ అనే ట్యాగ్ ఇస్తారేమో ఇంకొన్ని రోజులు పోతే. అంతా దేవుడి దయ అండి. సో యాక్చువల్గా విజయ్ మాస్టర్ అనగానే మా అందరికీ గుర్తొచ్చేది నాది నక్లేస్ గొలుసు సాంగ్. బట్ ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద స్టార్స్తో మూవీస్ చేస్తున్నారు. అంటే ఈ 3 yearsలో అంత ఈజీగా సక్సెస్ ఎవరు చూడలేదు విత్ ఇన్ షార్ట్ టైంలో. సో దాని గురించి అసలు ఏం చెప్తారు? అంటే ఒకటే అండి, హార్డ్ వర్క్ అండి. మనం చేసే ప్రతి సాంగ్ కూడా ఏంటంటే దానికి తీసుకున్న కేర్. అంటే చిన్నదవ్వని పెద్దదాన్ని ఏది వచ్చినా సరే దానికోసం ఎంత వర్క్ చేయాలో 100% అంత పెట్టేస్తాం. సో అందు గురించే ఈరోజు అలా వస్తున్నాయి అనుకుంటున్నాను. ఈవెన్ ఒక్కటి కాదు, అదే నేనే షాక్ అవుతున్నాను యాక్చువల్లీ. అంటే చేసిన ప్రతి సాంగ్ కూడా అలా రీచ్ అవుతుంది. లక్ అనుకోవాలి, హార్డ్ వర్క్, దేవుడి దయ, నిజంగా అన్నీ అలా కలిసి వచ్చాయి అంతే. అంటే టాలెంట్ విత్ లక్ అంటారా? లక్ డెఫినెట్ అండి. రెండు ఉండాలి. అన్నీ ఉంటేనే ముందుకెళ్తాం, ఏదో ఒకటే ఉంటేనే అవ్వదు, అన్నీ ఉండాలి. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏది చేసినా కూడా యాక్చువల్గా ఒక మూవీలో ఒక సాంగ్ లేకపోతే సాంగ్ హిట్ అయితే మూవీ హిట్ అవ్వకపోవడం ఇలా ఉంటాయి. బట్ మీరు చేసిన మూవీ హిట్ అవుతుంది, సాంగ్ హిట్ అవుతుంది, ఆ స్టెప్స్ కూడా హిట్ అవుతాయి. దాని గురించి అసలు ఏం చెప్తారు మీరు? అంటే నేను చేసిన ప్రతి సాంగ్ హిట్ అవుతుందంటే ఆ హిట్ సినిమాలో నేను ఉంటున్నానండి. అంతేగాని ఇప్పుడు నేను చేయడం వల్ల హిట్ అవ్వడం అలా ఏం కాదు, కానీ ఆ హిట్ సినిమాలో నేను ఉంటున్నా అంతే. అది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ వాళ్ళ వల్ల అది హిట్ అవుతుంది. అందులో నేను ఒక పార్ట్ అవుతున్నా. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నార్మల్గా ఏంటంటే ఒక హిట్ సాంగ్ చేయడం వేరు, హిట్ సినిమాలో హిట్ సాంగ్ రావడం అనేది వేరు. సో అది రెండు నాకు కలిసి రావడం అనేది నాకు చాలా హ్యాపీ. అది అసలు ఎవరికి అంత ఈజీ కాదు కదా. ఒక్కటే అంటే ఓకే, బట్ చేసిన ప్రతిదీ కూడా అలా హిట్ అవుతుండే. ఇప్పుడు
కోటి బొమ్మలే 10 సాంగుల్లో ఆల్మోస్ట్ 5 సాంగ్స్ మీ లిస్టే ఉంది దాంట్లో కూడా. అవునండి, అవును అవును. అంటే ఒక్క సాంగ్ ఉన్నా చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ 10 సాంగ్స్లో లిస్ట్లో 5 సాంగ్స్ మీవే ఉన్నాయి అంటే దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. మొన్న లాస్ట్ జనవరి 1 అప్పుడు చూస్తుంటే సాంగ్స్ అంటే నేను నార్మల్గా డిసెంబర్ ఎండింగ్కి నా సాంగ్స్ అని ఒక లిస్ట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. సో కట్ చేస్తే అన్ని నేను చూసి నేనే షాక్, ఏంటి అన్ని సాంగ్స్ ఎన్ని హిట్లున్నాయి ఏంటి అని నేనే షాక్లో ఉన్నా అసలు. మీ రిజల్ట్ మీరు చూసుకుని యా డెఫినెట్గా అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా ఇలాగే ఉంటే చాలా హ్యాపీగా అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పటి వరకు చేసినవన్నీ హిట్ అండ్ ఫర్దర్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంకా హిట్ సాంగ్స్ ఏం రాబోతున్నాయి? ఉన్నాయండి డెఫినెట్గా త్వరలో అంటే పెద్దదే ఉన్నాయి. అండ్ అలాగే ఆనంద్ దేవరకొండ అన్నది ఒకటి ఉంది. ఓకే. ఆనంద్ దేవరకొండ ఉంది. తర్వాత మొన్నే రీసెంట్గా నా స్వామి రంగా చేసాం. అవును. అంటే సో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఓకే. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండతో మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చేస్తాం. ఓకే. మీరు ఇప్పటి వరకు చేసిన సాంగ్స్లో ఇన్ని సాంగ్స్లో మీకు బాగా అంటే తృప్తి ఇచ్చిన సాంగ్ ఏది అంటే ఏం చెప్తారు? ఫుల్ సాటిస్ఫైడ్ మీల్స్ సాంగ్ అనిపించిన సాంగ్? లేదండి, ఇంకా తృప్తి అనేది అది ఎప్పటికి తీరంది అది. సో అంటే నేను అది తృప్తిగా ఫీల్ అయితే మాత్రం ఇంకా నేను అక్కడితో ఆగిపోయినట్టే. సో ఏంటంటే నేను సాటిస్ఫాక్షన్ అవ్వను. సో నేను అవ్వకపోతేనే నేను ఇంకేం చేయాలి, ఇంకా కొత్తగా చేయాలని ట్రై చేస్తాను. ఇది చాలా బాగా చేశానని ఫీల్ అయితే ఇంకా అంతే, డన్, అక్కడితో డన్. సో డెఫినెట్గా నేను ఎప్పుడు అది ఎన్ని సాంగ్స్ చేయని ఇంకా బెస్ట్ ఇవ్వాలనే ట్రై చేస్తాను. ఓకే. సో విజయ్ మాస్టర్ గారిని చూసినప్పుడు ఎవరైనా అమ్మాయిలు ఊ అంటావా మావా అని పాట పాడడం జరిగింది? లేదండి, అలాంటివి లేదు. రియల్ లైఫ్ లో అలా ఏం జరగలేదా? ఎందుకంటే ఆ సాంగ్ కి రీల్స్ చేయని వాళ్ళు ఎవరు లేరు ఫీమేల్స్ లో కానివ్వండి. దాని మీద ఎక్కువ మీమ్స్, పాజిటివ్ మీమ్స్, ఎక్కడ డీజే ఉన్నా కంపల్సరీ ఆ సాంగ్ రావాల్సింది. అసలు మామూలే కాదు అసలు. ప్రతి ఒక్కరు ఊ అంటావా చేసిన నేను యాక్చువల్లీ జబల్పూర్లో చూసానండి ఆ సినిమా, అంటే మధ్యప్రదేశ్లో. ఆ సినిమా అక్కడ కూడా జనాలు అరుస్తుంటే అసలు నాకు మామూలు కాదు. అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే తెలియకుండా కన్నీళ్ళు వచ్చేసాయి. ఆనంద్ బస్వాల్ అంటారుగా, అవి వచ్చేసాయి. హ్యాపీ టీయర్స్. ఓకే. సో అల్లు అర్జున్ గారితో మీకు ర్యాపో ఎలా ఉండింది? ఆయన మిమ్మల్ని ఎక్కువ ఆదరిస్తారు అని విన్నాం. అయ్యో లేదండి, అంటే అది ఎప్పటికీ మర్చిపోలేదండి. ఎందుకంటే అసలు నేను ఏవో చిన్న చిన్న సినిమాలు చేసుకునే టైంలో సడన్గా బన్నీ సార్ నుంచి కాల్ రావడం, నా వర్క్ని ఆయన అప్రిషియేట్ చేయడం, అంటే అప్రిషియేట్ చేయడం వేరు, బట్ నీ చేసిన వరకు చాలా చాలా బాగుంది అని చెప్పడం, అది ఎప్పటికీ మర్చిపోలేదు. అది అంటే నీ టేకింగ్ బాగుంది, నీ స్టైల్ బాగుంది, నీ కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తున్నావు. ఆయన అంటే చాలా చాలా మెచ్యూర్డ్గా కంపోజ్ చేస్తున్నావు అసలు. గుడ్, ఎప్పుడు ఇలానే చేస్తుండని ఆయన డెడికేషన్ చూస్తే మనం చేసింది చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో ఆయన అంత పెద్ద స్టార్ అయ్యుండి ఆయన ఇప్పటికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే చేసిన ప్రతి షాట్ దగ్గర ఆయన వెయిట్ చేస్తుంటారు. అంటే ఇంకేమైనా ఆడియన్స్కి ఇంకేం కావాలి అని ప్రతి దగ్గర కూర్చొని ఆయన ప్రతి చాలా డీటెయిల్గా ఒక్కసారి మార్నింగ్ సెట్లోకి వచ్చారంటే ఫినిష్ అయ్యేంత వరకు అక్కడే ఉంటారు ఆయన. ఓకే. అంత డెడికేషన్ బాబోయ్. ఓకే. సో అల్లు అర్జున్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అంటే ఏం చెప్తారు? ఇదే ఇప్పుడు ఏంటంటే నీ టేకింగ్ బాగుందని చెప్పను. అంటే ఆయన ఎన్ని సాంగ్లు చూసుంటారు, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసారు, అంటే ఆయన చేసిన సాంగ్స్ ఎంతమంది మాస్టర్లను చూసుంటారు. అలాంటిది నాకు ఆ కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్టైలిష్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే డాన్స్లో బన్నీ గారిని మించిన వాళ్ళు ఎవరు ఉండరని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్టైల్ వేరు, అది వేరు. ఓకే. సో విజయ్ గారు, పుష్పలో మీరు చేసిన ఐటెం సాంగ్ హిట్ అయింది. సో ఆడియన్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పుష్ప 2లో ఉన్న ఐటెం సాంగ్ కూడా మీరే కంపోజ్ చేస్తున్నారా అని? ఐటెం కాదండి, ఇంకా దాని గురించి తర్వాత మాట్లాడదాండి. అయితే పెద్ద సీక్రెట్ ఉంది, మీరు చెప్పాల్సిందే. డెఫినెట్గా తర్వాత మాట్లాడతాం. డెఫినెట్గా ఆగస్ట్ తర్వాత అయితే థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఓకే, అందులో డౌట్ లేదు. దద్దరిల్లిపోతుంది అనే రేంజ్ లో మీరు చెప్పారు అంటే పుష్ప 2లో కూడా మీరు ఇరగదీశారని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సో అంటే అంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న హాయ్ నాన్న అని అండ్ ఈగల్, ఇప్పుడు ఈగల్ వస్తుంది యాక్చువల్లీ. ఈగల్లో కూడా మొన్న లండన్లో ఒక సాంగ్ చేసాం యాక్చువల్లీ. మొన్న రీసెంట్గా ఇప్పుడు హాయ్ నాన్న అని, హాయ్ నాన్న కూడా చాలా మంచి హిట్ అయింది. పెళ్లి సాంగ్. యా అండ్ అలాగే ఇప్పుడు ఈగల్ వస్తుంది, ఈగల్ రవితేజ సార్ది అండ్ అది మొన్న రీసెంట్ లండన్లో చేసాం. అది కూడా చాలా బాగా వచ్చింది. అంటే అది కూడా ట్రెండ్ అవుతుంటే నాకు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. అంటే చేసిన ఏ సాంగ్ అవన్నీ కూడా అంటే అందులో డాన్స్ ఎక్కువ అని చెప్పలేం కానీ ఓన్లీ మాంటేజెస్ అండి. మాంటేజెస్ అండ్ చిన్న చిన్న హుక్ స్టెప్ ఉంటుంది, ఒక హుక్ స్టెప్ ఉంటుంది. ఓకే. అది కూడా అలా రీచ్ అయ్యేసరికి అసలు ఓకే, చేసే ప్రతి సాంగ్ కూడా ఇంకా కేర్ తీసుకోవాలి. అంటే ఆ బడన్ ఎక్కువైపోద్ది అనిపిస్తుంది కదా. సో అలా. ఓకే. అంటే కెరియర్ స్టార్టింగ్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు ఆ క్రెడిట్ దక్కలేదు. సో ఇప్పుడు అదే పరిస్థితి ఉందా, లేకపోతే ఏమైనా మారింది అనుకోవచ్చు? లేదండి, ఇప్పుడు ఏంటంటే నేను చేసిన దానికి ఆ క్రెడిట్ అయితే వస్తుంది. డెఫినెట్గా మన అంటే కెరియర్ స్టార్టింగ్లో ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం చేసిన సాంగ్కి పెద్ద మాస్టర్ అనుకొని వేరే వాళ్ళ పేరు వేయడం అంటే కొన్ని జరుగుతుంటాయి, కొన్ని దగ్గర జరుగుతుంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అలా లేదండి. అంటే ఎవరికైనా ఒక టైం వచ్చేంత వరకు ఉంటుంది కదా. సో అంటే మీరు కొంచెం ఎదిగేంత వరకు మీ స్టెప్స్ తీసుకొని వాళ్ళ హిట్ అయినా కానీ టైటిల్స్ వేరే వాళ్ళు పడతారు. నేను బయట కూడా విన్నా యాక్చువల్గా. లేదు అలా అని కాదండి, అంటే కొంతమందికి జరిగాయి కానీ నాకు ఒకటి రెండు జరిగాయి అంతే. వేరే చిన్న సినిమాలు జరిగాయి, వేరే చిన్న సినిమాలు అలా జరిగాయి. దాని తర్వాత ఏంటంటే కొంచెం తర్వాత ఏంటంటే ఎవరి పేరు వేసారో ఇప్పుడు వాళ్ళకన్నా మన ముందుంది అలా వచ్చేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. ఓకే. యాక్చువల్గా తెలుగులో స్టార్ హీరోస్కి సంబంధించిన ఏ మూవీస్ అయినా శేఖర్ మాస్టర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానివ్వండి, కొరియోగ్రఫీ వాళ్ళని చూస్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు అదే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా మీ వైపు మళ్ళీపోయారు. అంటే దీంట్లో ఏమైనా మ్యాజిక్ జరిగింది అనుకోవచ్చా? మిమ్మల్ని పర్టికులర్గా ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? అలా ఏం లేదండి, ఇప్పుడు నా వైపు మళ్ళీపోయారు అలా ఏం లేదు కానీ బట్ ఏంటంటే వచ్చిన సాంగ్ని బెస్ట్గా చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇప్పుడు ఎవరైనా సరే శేఖర్ మాస్టర్ అవని, జానీ మాస్టర్ అవని, వాళ్ళు లెజెండ్స్ వాళ్ళు. సో మా సీనియర్స్ వాళ్ళు. సో డెఫినెట్గా వాళ్ళు ఎలా ఫాలో ఈరోజు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంతకుముందు ఏంటంటే డ్యాన్స్ మాస్టర్స్ అంటే తెలుగు వాళ్ళు ఉండేవారు కాదండి, వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది. శేఖర్ మాస్టర్ అవని, గణేష్ మాస్టర్ అవని, వీళ్ళ నుంచే స్టార్ట్ అయింది. సో మేము దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. యా డెఫినెట్గా దాన్ని ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే తెలుగులో తెలుగు వాళ్ళకి లేవు అనే దాన్ని మీరు ఇది చేయాలని అనుకుంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే అంతే కదండి. ఇప్పుడు ఇంతకుముందు మన ఫాదర్ చేశాడంటే దాని తర్వాత అలా మన తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ వెనకడుగు వేయకూడదు. ఈరోజు ప్రపంచం మొత్తం మన తెలుగు వాళ్ళ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటుందో అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడిప్పుడే టెక్నీషియన్ నాట్ అండ్ ఓన్లీ డాన్స్ అండి, వేరే డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అవని చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. అలా ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటూ వెళ్ళేవారు. బట్ అలా కాకుండా ఇప్పుడు మన వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో అలా మన వాళ్ళు ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను అనుకుంటున్నా. అది నా పర్సనల్గా అనుకుంటున్నా. ఓకే. సో ఇండస్ట్రీలో మీకు డాన్స్ వైపు మిమ్మల్ని మళ్ళించడానికి అసలు రీజన్ ఏంటి? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు. ఓకే. చాలా ఇష్టం యాక్చువల్లీ. కలిసారా చిరు గారిని? అయ్యో అంటే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సడన్గా యాక్చువల్లీ సుష్మిత గారు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు గోల్డ్ బాక్స్ అనే ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అందులో ఒక సినిమా చేశాను అనమాట, శ్రీదేవి శోభన్ బాబు అని. సో అది చేసినప్పుడు నేను ఇలా సడన్గా షూట్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత బాస్ది ఒక సాంగ్ జరుగుతుంది అనమాట. అదే నా బొట్టే ఎక్కువ డీజే కట్టు ఆ సాంగ్ జరుగుతుంటే సో సడన్గా అక్కడికి సరే ఫస్ట్ టైం బాస్ని చూస్తున్నాం, ఎలా చేస్తున్నారు ఏంటో ఒకసారి చూద్దాం, లైవ్లో ఎప్పుడు చూడలేదు కదా. నేను డాన్సర్గా ఉండేటప్పుడు అయితే బాస్తో చేయలేదు. ఓకే. యా సో సడన్గా వెళ్ళి చూసేసరికి అక్కడ సుష్మిత గారు ఉన్నారు. సుష్మిత గారు చూసి అసలు విజయ్ అని పిలిచి నన్ను చిరంజీవి గారికి పరిచయం చేస్తే అసలు అదే అసలు ఎప్పటికీ మర్చిపోలేదు. అది నా లైఫ్లోనే ద బెస్ట్ మూమెంట్ అది. అంటే
ఆయన పరిచయం చేసిన తర్వాత నీ పేరేంటి అని ఆయన అడగడం, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పడం, ఎందుకు కొరియోగ్రాఫర్ ఇప్పుడు మీరు ఎలా అడిగారో అలాగే ఎందుకు కొరియోగ్రాఫర్ అని ఇంట్రెస్ట్ ఎందుకు క్రియేట్ అయింది అని అంటే, మీ సినిమాలు చూసి మీ సాంగ్స్ చూసుకుంటే సార్ అంటే గుడ్, వెరీ గుడ్, ఇలానే చేయండి మీరు, అంటే మీరందరూ ఇలా ముందుకు వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని ఆయన అనడం. అసలు ఆయన చేయి పట్టుకునేసరికి అస్సలు ఆ రోజంతా ఇంకా పడుకోలే అంతే. మీ ఫేస్ లో బ్లష్ ఇప్పటికి బ్లష్ అవుతున్నారు మీరు. అంటే ఆ మూమెంట్ అయిన తర్వాత బేబీ సక్సెస్ మీట్కి వచ్చాను ఆయన. బేబీ సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు ఆయన లిటరల్ ఏంటంటే ఇలా షోల్డర్ పైన హ్యాండ్ వేసి ఇంతకుముందు ఏం సినిమాలు చేశారు మాస్టర్ అంటే, సరే ఇలా నకిలీస్ గొలుసు చేస్తానంటే, ఏ వావ్ అవునా, వెరీ గుడ్, అసలు మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, అసలు చాలా మంచి చేశారు, అసలు బేబీ నుంచి చాలా మంది మంచి టెక్నీషియన్స్ బయటపడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆయన భుజం తడితే అసలు ఆ మూమెంటే వేరు అసలు. ఓకే, మరి మెగాస్టార్ బాస్ తో ఇప్పుడు మూవీ చేయబోతున్నారు. ఏమండి అవకాశం వస్తే మాత్రం డెఫినెట్ వదులుకోండి, అసలు వేరే ప్రాణం పెట్టేస్తాం. ఓకే, సో ఇండస్ట్రీలో ది బెస్ట్ డాన్సర్ అంటే గుర్తొచ్చే స్టార్ ఎవరు మీకు? మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారే, నో సెకండ్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు మీకు లైఫ్లో మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక మూవీ ఆఫర్ వచ్చి మీ లైఫ్ మొత్తం సెటిల్ అయ్యే అమౌంట్ ఒక పక్కన 2 ఆప్షన్స్ ఉంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? చిరంజీవి గారు. చిరంజీవి గారి ఫ్యాన్ కూడా చాలా. అంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో గోడ దూకి మరీ సినిమాకి వెళ్ళేవాడు. ఓకే, అలా ఇంద్ర టైంలో దాయి దాయి దమ్ముంది ఆ సాంగ్కి 22 టైమ్స్ చూసానండి. ఓన్లీ ఆ సాంగ్ మూవీ 20 టైమ్స్ చూసారా? మూవీ ఓన్లీ ఆ సాంగ్ కోసం. ఓకే, ప్రతిరోజు. ఓకే, అంటే మా అప్పట్లో 122 డేస్ ఆడించారు. సో మా నటరాజ్ థియేటర్ అని ఒక థియేటర్ ఉంది మా ఇంటి పక్కన. సో ఆ థియేటర్లో 122 డేస్ ఆడిపిస్తే ఆ ఆడిన రోజులల్లా వెళ్ళేవాడిని అంతే. ఓకే, నేను 22 టైమ్స్ చూసాలా. అస్సలే ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే, సో ఇండస్ట్రీ అనగానే అందరికీ ఏంటంటే వెల్ సెటిల్డ్ అయితే ఓకే మనం రిస్క్ చేయొచ్చు, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, ఇండస్ట్రీ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, వద్దు అలాంటివి ఉంటాయి. అంటే మీ జర్నీలో అసలు మీ ఎలా ఉండింది ఆ స్ట్రగుల్స్ కానివ్వండి, అండ్ ఇంట్లో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది? అంటే స్టార్టింగ్లో ఎవరికైనా సపోర్ట్ ఉండదండి, ఇండస్ట్రీ అంటేనే ఫస్ట్ సపోర్ట్ చేయరు. బట్ ఈరోజు నేను ఇంత దాకా వచ్చానంటే ఇండస్ట్రీ అండి. ఇండస్ట్రీ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ అవ్వని, హీరోస్ అవ్వని అండ్ ప్రొడ్యూసర్స్ అవ్వని, వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నేను ఇంత దాకా వచ్చా. ఇండస్ట్రీ అనేది అసలు మనం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇక్కడ ఉన్నాం అంతే. డెఫినెట్గా స్క్రీన్ మీద అంటే స్క్రీన్ మీద కనిపించడం అవ్వని ఆర్ స్క్రీన్ వెనక పని చేయడానికి అవ్వని అదంత ఈజీగా ఎవరికి రాదు. ఆ అవకాశం వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోవాలి అంతే. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీయా? సూపర్ హ్యాపీ. ఓకే, సూపర్ హ్యాపీ అసలు. అంటే చాలా మా అమ్మమ్మ కూడా ఏంటంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం. అంటే ఎక్కడ అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 1 రూపీ లేని వ్యక్తి ఈరోజు ఇక్కడ ఆవిడని ఇంటికి తీసుకొచ్చి ఆవిడని కూర్చోబెడితే ఆవిడ హ్యాపీనెస్ వేరు. ఓకే, అంతే కదా, సక్సెస్ అదే కదా. డెఫినెట్గా చాలా చాలా హ్యాపీగా. సో విజయ్ గారు అనగానే ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయారు, రెమ్యూనరేషన్స్ నెక్స్ట్ లెవెల్స్ లో ఉన్నాయి. అస్సలు కాదండి. రెమ్యూనరేషన్స్ అసలు ఎలా ఉంటాయి మీకు? ఏంటి అది రివీల్ చేయకూడదని మాత్రం చెప్పండి. అంటే మనం చేసిన దానికి ఇస్తారండి అంతే. మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తాం అంతే. ఇప్పుడు ఇంత అని మనకి చెప్పలేరు, రివీల్ చేయలేరా? ఓకే, సో లారెన్స్ మాస్టర్తో అందరూ మాట్లాడాలి, కలవాలి అని అనుకుంటారు. ఇన్ని సాంగ్స్ చేసిన తర్వాత మీకు ఆయన నుంచి కాల్ రావడం కానీ మీరిద్దరు వర్క్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అయ్యో ఉన్నాయి, చేశానండి ఆల్రెడీ. రుద్రుడు అని ఒక మూవీ చేశానండి. అసలు అంటే RFCలో చంద్రముఖి 2 షూట్ జరుగుతుంటే నేను జస్ట్ జనరల్గా మాస్టర్ కదా కలిసే, ఎందుకంటే దాయి దాయిదమ్మ సాంగ్ చేసింది ఆయన. సో ఆయన స్టెప్స్ చూసుకుంటే నేను పెరిగా. సరే ఆయన ఒక్కసారి కలుద్దాం కుదిరితే అని మా మేనేజర్ చెప్తే
వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేశారనమాట. చేసిన తర్వాత అక్కడ నుంచి చెప్పాను అనమాట, సార్ మాస్టర్ ఇలా ఇలా సాంగ్స్ చేస్తున్నాను, ఇప్పుడే రీసెంట్గా కొన్ని హిట్స్ సాంగ్స్ కూడా చేశారంటే వెరీ గుడ్ అని చెప్పి అప్రిషియేట్ బాగా చేశారు. ఇంకా బాగా చేయి, మేము ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక ప్రభుదేవ్ మాస్టర్ని చూసుకుంటూ మేము ముందుకు వచ్చాం. ఈరోజు మీరు అందరూ మమ్మల్ని చూసి ఇలా ముందుకు వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది, ఇంకా ఇంకా చేయండి, హార్డ్ వర్క్ ఎక్కువ చేయండి అని అన్నారు. ఓకే. సో అక్కడ నుంచి ఏంటంటే సడన్గా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ షూట్ స్టార్ట్ అయ్యాక నేను మళ్ళీ వెళ్ళి కలిసాను అనమాట. జస్ట్ ప్రొఫైల్ చూసి నాదొక సాంగ్ ఉందిరా చెయ్యాలి అని అన్నారు. వావ్. యా. సో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే చాలా తక్కువ టైంలో అదంతా జరిగింది. ఆయన పిలిపియడం, సాంగ్ ఇవ్వడం, కంపోజ్ చేయడం, చూపించడం, చెన్నై వెళ్ళడం, షూటింగ్ అయిపోవడం, వచ్చేయడం, ఓకే. అంటే అన్నీ ఒక మ్యాజిక్ లాగా అయిపోయాయి. సో అది 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 కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. అది ఓకే. అంటే మనకి ఇష్టమైన వాళ్ళని అలా కలవడం అంటే అది సో ఎక్కువ నక్కతోకలు తొక్కొచ్చినట్టు అయ్యో అలా కాదండి, అంటే నక్కతోక తొక్కిన కన్నా దాని బ్యాక్ సైడ్ హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. హార్డ్ వర్క్ లేనిది ఎవరు ముందుకు రాలేదు. యాక్చువల్గా డాన్సర్స్ అనగానే నాకు చాలా మంది చెప్తూ ఉంటారు, స్టార్టింగ్లో మీరు ఇప్పుడు టీంలో వచ్చా అన్నారు, స్టార్టింగ్ అట్లీస్ట్ ఒక 200, 300 నుంచి 500 నుంచి డేకి రెమ్యునరేషన్స్, ప్రాపర్ స్లీప్ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ షోస్ చేయడము. డెఫినెట్గా అండి, అంటే నేను కూడా ఏంటంటే స్టార్టింగ్ డాన్స్ నేర్చుకునేటప్పుడు నేను మాస్టర్ అవుదామనే ఆలోచనే లేదండి నాకు అసలు. సడన్గా అంటే నేను డాన్స్ నేర్చుకుని సడన్గా ఒక టీవీ షోస్ చేసేవాడిని. టీవీ షోస్ చేసి అంటే ఆ టైంలో ఏంటంటే కరెక్ట్గా మీరు చెప్పినట్టే ఆ స్లీపింగ్ ఉండదు, ఎప్పుడు ఏ టైం 3 o'clock పిలిచినా సరే లేచి ప్రాక్టీస్ చేసిన రోజులు ఉన్నాయి. సో అలా దాని తర్వాత కార్డు కోసం అయితే అంటే ఎవరు సపోర్ట్ చేయరు. మనం ఇక్కడ నిలబడాలంటే మనం ముందుకు పరిగెడితేనే నిలబడతాం. సో అలా నేనేంటంటే నాకు నేనే కంపోజ్ చేసుకున్న ఆడిషన్లో 300 మెంబర్స్ ఆడిషన్ ఇస్తే వన్ ఆఫ్ ద బెస్ట్గా నిల్చున్నాను. ఓకే. యా. సో నాకు క్లాసికల్ రాదు, వెస్టర్న్, ఫోక్ ఈ రెండు కంపోజ్ చేసుకొని, క్లాసికల్ కూడా ఆ ఈ వీడియోస్ చూసుకొని నేనే కంపోజ్ చేసుకొని, అంటే అది బెస్ట్ మూమెంట్ అసలు. ఓకే. యా. సో ఇండస్ట్రీలో అసలు డాన్సర్స్ పడే అంత కష్టం ఎవరికి ఉండదేమో, ఎందుకంటే ఆ ఎనర్జీ డాన్స్ చేయాలంటే అది నార్మల్ థింగ్ కాదు, ఏదో కూర్చొని మాట్లాడడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక నార్మల్గా ఏంటంటే ఒక 10 minutes చేయడం వేరు, మా అయితే ఒక 5 minutes చేయడం వేరు, కానీ డే మొత్తం ఒక 8 hours కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు డాన్సర్స్. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను మాస్టర్ స్టేజ్కి వచ్చాను కాబట్టి ఏంటంటే నాకు జడ్జ్మెంట్గానే ఉంటుంది, అంటే ఒక జడ్జ్గానే చూడాలి నేను. ఆ మూమెంట్ ఎలా ఉంది, ప్రజెంటేషన్ ఎలా ఉంది, ఇంకెలా చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు అనే ప్రజెంటేషన్ మీదే ధ్యాస ఉంటుంది. అంటే ఓన్లీ హీరో ఎలా చేయాలి, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇది పట్టుకొని చేయాలి. నేను ఎక్కువ వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయలేను. ఓన్లీ డాన్సర్స్, అసిస్టెంట్స్, వీళ్ళే హార్డ్ వర్క్. వాళ్ళు అంత అంటే నాతో పాటు అంత కష్టపడతారు కాబట్టి రేపొద్దున ఏంటంటే నెక్స్ట్ మా తర్వాత ఇంకా వాళ్ళే వస్తారు అన్నమాట. అంత. ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్టు మీరు ఏ స్టేజ్ మీద అయితే ఒక షోకి డాన్సర్గా డాన్స్ చేశారో అదే స్టేజ్ మీద ది బెస్ట్ కొరియోగ్రాఫర్గా అవార్డు కూడా తీసుకున్నారు. సో ఆ మూమెంట్ మీకు ఏమనిపించింది? అయ్యో, అది అంటే ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్ అండి అది అసలు. అంటే నేను కూడా ఎప్పుడు నేను సాంగ్స్ చేస్తానని, అంటే సాంగ్స్ చేస్తామని కూడా కాదు, హిట్ అవుతాయని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే 1-2 సాంగ్లు ఓకే, బట్ ఇలా లైనప్గా ఇలా సాంగ్లు హిట్ అవుతుంటే మాత్రం చాలా అంటే క్రేజీ మూమెంట్ అసలు. ఓకే. యా, క్రేజీ మూమెంట్ అసలు. చిన్న సినిమాలతో మీరు జర్నీ స్టార్ట్ చేశారు, పెద్ద సినిమాలతో ఇప్పుడు హిట్లు అందుకున్నారు, మళ్ళీ చిన్న సినిమాలు వస్తే చేస్తారా? డెఫినెట్గా అండి, చిన్నది లేదు పెద్దది లేదు, ఏది వచ్చినా చిన్న సినిమాలే హిట్ అయ్యాయండి చాలా సాంగ్స్. చిన్నదవని పెద్దవని ఏ సాంగ్ వచ్చినా సరే చేస్తాం. కొబ్బరి మట్టలో కూడా మీరు చేసిన సాంగ్ బాగా హిట్ అయింది. నా ఫస్ట్ సాంగ్ అండి అది. కొబ్బరి మట్టలో నా ఫస్ట్ సాంగ్ అని.
సంపు గారితో ఆయన ఫస్ట్ టైం ఆయనకి డాన్స్ రాదు అంటే టైమింగ్ తెలీదు. సో నా కొలీగ్స్ అవన్నీ నా ఫ్రెండ్స్ అవన్నీ చాలా మంది ఏం చెప్పారంటే ఆయనతో ఏం చేస్తారో అసలు ఆయనకి డాన్స్ ఏం రాదు కదా ఎలా చేపిస్తావంటే ఓకే రాని వాళ్ళతో చేపిస్తేనే కదా మజా. అక్కడ అంటే నా మనసుకు అనిపించింది చెయ్యాలి అంతే. సో అక్కడి నుంచి అది అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు బేబీ అనే సినిమాకి నేను సింగిల్ కార్డ్ చేశానంటే రాజేష్ గారిది అప్పుడు చేయడం వల్లే మళ్ళీ ఇప్పుడు మా జర్నీ అక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా వచ్చింది. ఇక్కడ వరకు వచ్చింది. సో ఎక్కడ ఏది కనెక్ట్ అవుతుందో తెలియదు. తెలియదండి ఎవరికి అస్సలు తెలియదు. ఇప్పుడు నక్లెస్ గోల్స్ సాంగ్ అనేది మేము చేసింది అసలు హిట్ అవుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక 2 nights చేసాం ఆ సాంగ్ కానీ ఎంత రీచ్ వెళ్ళింది అది. ఈవెన్ లింగిడి సాంగ్ అవును. అండ్ మొన్న రీసెంట్ కాలేజ్ పాప కూడా ఏంటంటే రిలీజ్కి ఒక 6 days బిఫోర్ చేసాం. ఓకే. అది అంత హిట్ అవుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ డైరెక్టర్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సాంగ్ రీచ్ ఉంటుందేమో అంటే తక్కువ టైం ఉందండి రిలీజ్కి, చాలా తక్కువ టైం. 6 daysలో మేము షూట్ చేసి 6 days బిఫోర్ షూట్ చేసి రిలీజ్ చేస్తే అది ఈ రోజు కూడా ఇంకా రన్ అవుతుంది, ఇంకా ట్రెండింగ్. ఎక్కడ చూసినా ఏ డీజే చూసినా ఇవే రీల్స్ వస్తూ ఉంటాయి. చాలా చాలా చాలా. సో ఇప్పటి వరకు మీరు చేసిన ఇన్ని సాంగ్స్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసే సాంగ్ ఏది అంటే ఏం చెప్తారు? నేనా లింగిడి సాంగ్. ఓకే. బేబీ మూవీలో ఆ తీన్మర్ అవును మీరు ఈజీగా వేయించేశారు. ఆ స్టెప్స్ మేము ఎంత ట్రై చేసినా మాకు రావట్లేదు. అంటే కొన్ని చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ అవి చేస్తేనే తెలుస్తుంది. అంటే చూడడానికి చాలా ఓకే ఇంతేనా అనిపిస్తుంది. ఓహో దీని బ్యాక్ ఇంతుందా అనిపిస్తుంది. దిగిన తర్వాత తెలుస్తుంది అంట. ఓకే. సో హీరో రామ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. హీరో రామ్ గారు అంటే ఈ రోజు అంటే నేను కొరియోగ్రాఫర్ అవుదామనే ఒక ఆలోచన ఆయన వల్లే వచ్చింది. అంటే నేను ఏదో సాంగులు చేసుకుంటూ అలా చిన్న సాంగులు చేసుకుంటూ డాన్సర్గా ఉన్నాను నేను. సో అలాంటిది ఏంటంటే సడన్గా నేను అప్పుడు డీ చేస్తున్నాను యాక్చువల్లీ, సారీ అప్పటికి కూడా కార్డు తీసుకెళ్ళా డీ చేస్తున్నాను. డీ చేసిన తర్వాత షోస్ చేసిన తర్వాత అప్పుడప్పుడు చిన్న వీడియోలు తీసుకొని నేను ఇన్స్టిట్యూట్లో వీడియోలు తీసుకొని పెట్టేవాడిని యూట్యూబ్లో. ఓకే. సడన్గా ఏంటంటే ఆయన ప్రొఫైల్ చూశాను నాది, చూసి ఈ అబ్బాయిని ఒకసారి పిలిపియండి అని చెప్పారు. పిలిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి సడన్గా కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తున్నావు, ఒకసారి నాకు ఒక 3 songs కొరియోగ్రాఫ్ చేసి చూపించు అని అన్నారు. నాకు అసలు అర్థం కాల అసలు. అంటే సడన్గా శ్రీను గారు కాల్ చేయడం 3 songs కొరియోగ్రాఫ్ చేసి చూపించమని చెప్పడం. సో ఆయన కొరియోగ్రాఫ్ చేసి చూపించిన తర్వాత నీకు కార్డు ఉందా అని అడిగాడు. కార్డు ఉందంటే కార్డా ఏం కార్డు అని అంటే నాకు తెలియదు కార్డు గురించి. అంటే ఇండస్ట్రీలోకి ఒక సాంగ్ చేయాలన్నా ఒక కొరియోగ్రాఫర్కి ఒక కార్డు ఉండాలి, ఇవి ఇలా ఈ ప్రాసెస్ ఉంటాయని నాకు తెలియదు. సో ఏంటంటే కార్డు అంటే లేదు సార్ అని అన్నారు. నువ్వు కార్డు తీసుకో మనం ఖచ్చితంగా సాంగ్ చేద్దాం అని అన్నారు. సో ఆ హోప్తో అలా నేను అక్కడ నుంచి డిసైడ్ అయ్యా ఓకే నేను మాస్టర్ అవ్వాలి. నేను మాస్టర్ అవ్వాలంటే ఫస్ట్ డాన్సర్ కార్డు తీసుకోవాలి, తర్వాత మాస్టర్ అవ్వాలి, రామ్ గారితో సాంగ్ చేయాలి. ఓకే. సో అలా స్టార్ట్ అయింది. అది. సో ఇన్ ఫ్యూచర్లో మీరు ఆర్టిస్ట్గా కానీ డైరెక్టర్గా కానీ ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి. లేదా? లేదు. ఓన్లీ ప్రెసెంట్ అయితే ఓన్లీ కొరియోగ్రాఫర్ అండి. ఓన్లీ కొరియోగ్రాఫర్. ఎందుకంటే అంటే కొరియోగ్రాఫర్స్ అనగానే చాలామంది డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు సాంగ్స్ కూడా మీరే డైరెక్ట్ చేస్తారు మూవీస్లో. అదే సాంగ్స్ అంటే ఆపర్చునిటీ వస్తే చేస్తారా? చేసే ఛాన్సెస్ ఉంటాయా? లేదండి అంత ఇంకా దేవుడి దయ అండి. అప్పుడు ఫస్ట్ రావాలి. సో రావాలి, వస్తే చేస్తారు. లేదు ఫస్ట్ అయితే కొరియోగ్రాఫర్. విజయ్ గారు మీ హీరోయిన్ క్రష్ ఎవరు అంటే ఏం చెప్తారు? హీరోయిన్ క్రష్. హీరో క్రష్ అడగలేదు, హీరోయిన్ అండి సమంత గారు అండి. సమంత గారు ఇష్టం. ఆవిడతో చేశారు కాబట్టి? లేదు అంతకు ముందే ఉంది. ఏమయ్యా చేశాను. మీ డ్రీమ్ హీరో ఎవరు? వర్క్ చేయడంలో వాళ్ళతో వర్క్ చేస్తే బాగుండు అని డ్రీమ్ హీరో ఎవరు? అంటే డ్రీమ్ హీరో అలా ఏం లేదండి, అందరితో వర్క్ చేయాలి. అందరితో వర్క్ చేయాలి. ఎన్టీఆర్ సార్తో, రామ్ చరణ్ సార్తో, అందరితో, మా రామ్ గారితో, అందరితో వర్క్ చేయాలి. అంటే రామ్ గారితో కొరియోగ్రఫీ స్టార్ట్ చేశారు. రామ్ గారితో ఎప్పుడు వర్క్ చేస్తానని మీకు కూడా
వెయిటింగ్ అండి. నేను కూడా వెయిటింగ్. ఓకే. సో విజయ్ గారు సింగిలా లేకపోతే సింగిలే అండి. సింగిలే? ఎవరు లేరు. ఎవరు లేరా? షాడో ఉంది అక్కడ. ఓకే. నా షాడో ఉండొచ్చు. ఓకే. సో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? లేదండి, ప్రజెంట్ అయితే ఏం ఆలోచన లేదు. ప్రెసెంట్ ఆలోచన లేదా? ఫస్ట్ మన కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దాని తర్వాత కెమెరాస్ ఉన్నాయని అలా చెప్తున్నారు. నిజాలు చెప్తున్నాను. సో రియల్ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరా? లేదు. ఓ, ఇక్కడ నుంచి ఏదో స్మైల్ వస్తుంది నాకు, లేదు అంటే. లేదు, నిజంగా. సీరియస్లీ నమ్మొచ్చు. యా. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి మీకు? మంచి వాళ్ళు ఉంటే చాలండి. గుడ్ ఎట్ హార్ట్. ఎస్. ఓకే. సో మీరు నాగ్ సార్తో వర్క్ చేశారు, ఆ మూవీ కూడా మొన్ననే రిలీజ్ అయింది. ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? అసలు అంటే మనం స్టార్టింగ్లో చిన్నప్పుడు కొన్ని సాంగ్స్ చూసుకుంటే, ఇప్పుడు కనిపెట్టరు అంటే అదెవరిని అరు తెలుసా మనసు అంటే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి. అంటే ఈ సాంగ్స్ మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. సో అలాంటిది ఆయన కొరియోగ్రాఫ్ చేయడం అనేది అసలు, అది కూడా ఆ ఆపర్చునిటీ రావడం విజయ్ బెన్నీ అండి. విజయ్ బెన్నీ గారు తన అంటే యాక్చువల్లీ తన కొరియోగ్రాఫరు, సినిమాలో తను డైరెక్షన్ చేశారు. ఒక కొరియోగ్రాఫర్గా ఉండి ఆయన డైరెక్షన్ చేశారు. ఆ డైరెక్షన్లో నేను ఒక సాంగ్ చేయడం, ఒక యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నాకు ఆయన ఒక అవకాశం ఇవ్వడం, అది కూడా ఏంటంటే ఓన్లీ నాగ్ సార్ ఒక్కరే కాదండి, నరేష్ గారు, నాగ్ సార్, రాజ్ తరుణ్ గారు అండ్ ఇంకా ముగ్గురు హీరోయిన్స్, వీళ్ళందరూ అంటే ఒక 200 మెంబర్ డాన్సర్స్. అంటే పెద్ద సాంగ్ అండి, అంటే చిన్న సాంగ్ కూడా అంటే క్లైమాక్స్ వచ్చే సాంగ్. ఆ సాంగ్ నేను చేయడం అనేది అసలు మెయిన్గా విజయ్ గారికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. యా, ఎందుకంటే ఆయన చేసుకోవచ్చు, హ్యాపీగా ఆయన చేసుకోవచ్చు, కానీ నా మీద నమ్మకంతో అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం క్లోజ్ అనమాట. ఎప్పుడు విజయ్ అంటాడు, విజయ్ నువ్వు ఇప్పుడిప్పుడే నువ్వు చేసే సాంగ్ ప్రతి సాంగ్ మంచి హిట్ అవుతుంది, అలాగే ఈ సినిమాలో కూడా సాంగ్ చేయాలి, అది నీ కెరియర్కి ఇంకా యూజ్ అవ్వాలి అని చెప్పి మరి నాకు ఆ సాంగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. నరేష్ గారు డాన్స్ కూడా మనం దీంట్లో చూసాం. అదే అంటే నరేష్ గారు కూడా ఏంటంటే ఎప్పుడు అంటే ఒక ఇప్పుడు కితకితలు అవ్వని ఈ కొన్ని సినిమాలు ఫన్నీగా చూసాం మనం. అవును. మొన్న ఇది ఇది సినిమా వచ్చి ఉగ్రంలో అంత సీరియస్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన కంబ్యాక్ అయిన తర్వాత అలా అంత సీరియస్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఈ సినిమా నా సౌమ్యరంగకి వస్తే ఈ సినిమాలో ఫుల్ అసలు ఎంత జాలీగా ఉంటారంటే యాక్టివ్ పర్సన్. ఆ యాక్టివ్ పర్సన్కి ఆ క్యారెక్టర్ తగినట్టు కంపోజ్ చేసాం. మళ్ళీ నాగ్ సార్ సెటిల్గా ఉండాలి, ఆయన కంపోజ్ చేసిన కూడా ఎవ్రీ మూమెంట్స్ ఉండకూడదు, సార్ బాడీ లాంగ్వేజ్ బట్టి చిన్నగా ఉండాలి, అలాగే జనాలకి రీచ్ ఉండాలి. అది కూడా చాలా జాగ్రత్తగా కంపోజ్ చేయాలి. అండ్ రాస్తారు ఆయనది ఒక బాడీ లాంగ్వేజ్, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ అండి. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి కంపోజ్ చేయండి, అది కూడా మంచి. అంటే థియేటర్లో ఏంటంటే అరుస్తున్నాడు ఆ సాంగ్ వచ్చినప్పుడు. నాకు మొన్న థియేటర్ వెళ్ళి చూసినప్పుడు అయితే భలే ఎంజాయ్ చేశాను నేనైతే. ఓకే. సో మీరు రీసెంట్గా చేసిన హాయ్ నాన్నలో కూడా ఆ సాంగ్ చాలా హిట్ అయింది. అవునండి. సో హాయ్ నాన్నలో నాని గారితో వర్క్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ గురించి. నాని గారితో అంటే నేను ఇంతకుముందు డాన్సర్గా నేను లోకల్ చేశానండి. యాజ్ డాన్సర్గా ఉండేటప్పుడు నేను లోకల్ చేశాను. అలాంటిది మళ్ళీ ఆయనతో కొరియోగ్రఫీ చేసినప్పుడు అయితే అసలు చాలా బాగా అనిపించింది. అంటే ఏదో మన పక్కింటి ఒక బ్రదరు, మన అన్నను, నా ఫ్రెండ్ ఎవరితో ఉన్నట్టే అనిపిస్తుంది ఆయన అయితే. నాని ఎంత క్యాజువల్గా ఉంటారంటే సింపుల్గా అలా వస్తారు, షార్ట్ చూస్తారు, చేసేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. చాలా ఫ్రెండ్లీగా అసలు అంటే మన పక్కింటి అబ్బాయి అంటారుగా, అందుకే న్యాచురల్ స్టార్ అంటారు. సో అంత అంటే ఎలా అంటే ఒక ఫ్రెండ్తో వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది, ఒక అన్నతో వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఓకే. యా. సో ఇప్పుడు తెలుగులో కాకుండా అదర్ లాంగ్వేజెస్లో కూడా ఏమైనా వర్క్ చేస్తున్నారా? ఇంతకు ముందు అయితే చేశానండి, రణబీర్ కపూర్ గారితో చేశాను. అది కూడా యాక్చువల్లీ గణేశాచార్య గారిది
ఊ అంటావా తర్వాత ఆయనకి ఇక్కడ వర్క్ నచ్చి మళ్ళీ అక్కడ నన్ను పిలిపించారనమాట. సో రణబీర్ కపూర్ గారు కూడా ఒక సాంగ్ చేశా యాక్చువల్లీ. ఓకే, రిలీజ్. అయిపోయిందండి. ఓకే. ఆ సాంగ్ షో మీద టుమ్కా అని ఒక సాంగ్ ఉందండి. అది కూడా మంచి హిట్ అయింది. అంటే అర్థమైపోద్ది ఈ స్టెప్స్ ఇవన్నీ చూస్తే ఏంటంటే ఓకే ఇది మన కొరియోగ్రాఫర్ చేసిందే అని అర్థమైపోద్ది. ఓకే. యా. సో ఇండస్ట్రీలో మీరు ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎనీ 3 పర్సన్స్ ఎవరు చెప్తారు? అంటే ఫస్ట్ అసలు ఇండస్ట్రీలోకి వస్తానని అంటే నాకు డ్యాన్స్ మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అంటే ఫస్ట్ చిరంజీవి సార్కి అండి. తర్వాత బన్నీ సార్ అండ్ సుక్కు సార్కి చెప్తాను. ఓకే. యా. యా, వీళ్ళు ముగ్గురు ఇంపార్టెంట్. ఓకే. విజయ్ గారు, ఫీమేల్స్లో ది బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? సాయి పల్లవి ఆర్ పేరు శ్రీలీల? మీరే అంత గ్యాప్ ఇచ్చారు. అంటే టఫ్ క్వశ్చన్ అడగాలని చెప్పి. అంటే ఎవరో ఒకరి పేరే చెప్పాలి. ఒక్కరి పేరే చెప్పాలా? సాయి పల్లవి ఆర్ శ్రీలీల? సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారు. ఎందుకు వై అంటే ఏదైనా రీజన్ చెప్తారా? అంటే అలా ఏం లేదండి, మీరు ఇద్దరు కాదు ఎవరో అడిగారు, నేను సాయి పల్లవి గారు అని చెప్పాను. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఉండాలి. ఓకే. సో మీ రీల్స్కి మీరు కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్స్కి చాలా మంది ఫారినర్స్ రీల్స్ చేస్తున్నారు. అవునండి. అది చూసినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? అంటే ఇక్కడ వాళ్ళకి ఆ స్టెప్స్ చేయడం ఈజీ, బట్ ఫారినర్స్ మన స్టెప్స్ చేయడం చాలా కష్టం. అవునండి, అది మాత్రం నిజమే. బట్ అలా చేస్తున్నప్పుడు ఏంటంటే అంటే మన సినిమా అవని మన సాంగ్స్ అవని అంత రీచ్ అవుతుందంటే అంత అంటే మన కంటెంట్ కూడా అంతే బాగుంది. సో మన కంటెంట్ని ఇంకా పెంచాలి, అంటే ఇంకా రీచ్ అవ్వాలంటే ఇంకా బాగా చేయాలి, ఇంకొంచెం వెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకే. యా. సో ఇప్పుడు మీకోసం కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. టాలీవుడ్ ఆర్ బాలీవుడ్ అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ టాలీవుడ్. ఆబ్వియస్లీ టాలీవుడ్. ఓకే. కొరియోగ్రఫీ ఆర్ డైరెక్షన్ అంటే? కొరియోగ్రఫీ. సో ఇప్పటి వరకు మీ గురించి ఎవరికి తెలియని ఒక టాప్ సీక్రెట్ చెప్పాలి. ఎవరికి తెలియని టాప్ సీక్రెట్. టాప్ సీక్రెట్ ఇంత గ్యాప్ ఇచ్చారంటే ఏదో గట్టిగా ఉంది. అంటే గ్యాప్ ఇచ్చింది అందుకు కాదండి, నేను ఆలోచిస్తున్నా ఏం చెప్పాలి, నాకు కూడా గుర్తులేదు. చాలా ఉన్నాయా? ఏం లేవు, అందు గురించే ఆలోచిస్తున్నా. ఏదైనా ఉంటే చెప్పేవాడిని. ఏం లేవండి. ఏం లేవా? ఓకే. మీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ క్రష్ పేరు చెప్పండి. గర్ల్ ఫ్రెండే లేదు, మళ్ళీ క్రష్ ఉంటుంది కదా స్కూల్ ఆర్ కాలేజ్లో, అరే అమ్మాయి బాగుందిరా అలా అమ్మాయిని ఫాలో అవ్వడం అలాంటివి లేరా? లేదండి. ఓకే. మిస్టర్ పర్ఫెక్ట్ విజయ్ గారు. లేదు. ఓకే. విజయ్ గారికి ఎక్కువ ఏమి ఇష్టం అంటే ఏ హాలిడే స్పాట్స్, ఏ ప్లేసెస్ ఇష్టం అంటే ఏం చెప్తారు? కాశ్మీర్ అంటే బాగా ఇష్టం. కాశ్మీర్. అక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేశారా? అంటే నేనేం ప్లాన్ చేయలేదండి, ఓకే. నాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఓకే. కొంచెం ఆ మంచు అదే. ఓకే. మీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా? సన్ రైజ్ అండి. సన్ రైజే ఇష్టమా? ఓకే. ఎనీ రీజన్స్? ఏం లేదు, డే స్టార్ట్ అయ్యేది అక్కడ నుంచే కదా. ఓకే. సో మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏది? నా బిగ్గెస్ట్ ఫియర్, మీకు బాగా భయం అనిపించేది? అంటే నా లైఫే అండి. మన లైఫ్ గురించి ఎంత భయపడితేనే అంతే ముందుకెళ్తాం అనుకుంటా. ఓకే. అంటే ఆ భయం ఉండాలి. ఓకే. అంటే మా గురువు చెప్పారు, అంటే మనం చేసే వర్క్లో భయం ఆ డెడికేషన్ అనేది ఉంటే మనం ముందుకెళ్తాం. ఫస్ట్ మనం చేసే పని మీద అంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు, ఫస్ట్ భయపడాలి. భయపడితేనే నెక్స్ట్ ఏం చేయగలవు అనేది దానికోసం ఆలోచిస్తాం. భయం లేకపోతే ఏమీ చేయలేం. ఓకే. ఏముందిలే చేసేద్దాంలే అనిపిస్తుంది, కానీ ఫస్ట్ దేని మీద అయినా మన భయం ఉండాలి. ఓకే. లైఫ్లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన ఒక మూమెంట్, చాలా హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్? నేను ఇల్లు కొన్నాక మా అమ్మమ్మని ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. యా. సో బాగా ఏడిపించిన సిచ్యువేషన్? అంటే బాగా అంటే ఏం లేదు, కానీ అప్పుడప్పుడు సమ్టైమ్స్ ఎలోన్గా ఉండేటప్పుడు ఫీల్ అవుతుంది. ఓకే. మదర్ గుర్తొచ్చినప్పుడు. ఓకే. సో మీ దృష్టిలో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? నాకు తెలియదు. నేను సింగిల్ అని చెప్పకండి. ఎంత ఇన్నోసెంట్గా నాకు తెలియదండి, నమ్మేస్తాం. నో ఐడియా అండి. లవ్ అంటే తెలీదు. ఓకే. వాట్ ఈజ్ ఫ్రెండ్షిప్?
ఫ్రెండ్షిప్ సూపర్ అండి. అంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా అంటే ఫ్రెండ్ ఉండాలి, ఫ్రెండ్స్ కూడా ఉండాలి. అంటే ఓ ఫ్రెండ్ సపోర్ట్ ఉంటే మాత్రం మనం దేన్నైనా సాధించగలం. అంటే అది గర్ల్ ఫ్రెండ్ అని చెప్పలేం, ఆర్ ఫ్రెండ్స్ అని చెప్పలేం. ఎవరైనా భుజం తట్టే వాళ్ళు ఉంటారు కదా, అలా మన ఫ్రెండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. అంతే అంటారు. ఓకే, అబౌట్ మ్యారేజ్ ఇది తెలియదండి. ప్లానే లేదా క్వశ్చన్స్ అడిగితే ఏంటి అన్నట్టుగా. ఇది తెలీదండి. అంటే పెళ్లి చేసుకోరా? డెఫినెట్లీ చేసుకుంటాం, ఎందుకు చేసుకో. సో మీ దృష్టిలో అంటే మ్యారేజ్ అంటే ఇలా ఉండాలి, అలా అలా ఏం లేవు? అంటే పెళ్ళైన వాళ్ళని అడిగితే బాగుంటుంది, నన్ను అడిగితే సో సింగిల్ కాబట్టి తెలియదు అంటారు. ఓకే, సో ఫైనల్గా మిమ్మల్ని అభిమానించి మీ కొరియోగ్రఫీ నచ్చి మిమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన మీ ఫ్యాన్స్ అందరికి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అయ్యో అంటే ముందుగా అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి సాంగ్ కూడా వాళ్ళంత ప్రేమగా తీసుకుంటున్నారు, అది ఎప్పటికీ మర్చిపోలేను. బట్ నెక్స్ట్ ఏ సాంగ్ వచ్చినా ఇంకా బెస్టే ఇస్తాం, ఓకే, ఐ ప్రామిస్. ఇంకొక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను మిమ్మల్ని. సో సింగిల్ కార్డ్ మూవీస్ చాలా చేశారు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో పెద్ద స్టార్స్తో ఏమైనా సింగిల్ కార్డ్ మూవీస్ చేస్తున్నారా? అంటే ప్రెసెంట్ అయితే ఏం లేదండి, ఉందండి, ప్లాన్స్ ఉన్నాయి. అది ఓకే అయితే మాత్రం డెఫినెట్గా మీరు చూస్తారు. సక్సెస్ ఎవరికి ఊరికే రాదు అనడానికి నిలువెత్తు నిదర్శనం మన పొలాకి విజయ్ గారు. విజయ్ గారు, మీరు ఇలానే మంచి మంచి మూవీస్, సాంగ్స్ చేసి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయిపోవాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.